ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆ తండ్రి ఏం చేశాడు, ఒక దినము పెద్ద కుమారు దగ్గరికి వెళ్ళి, బాబు ఈ దినము పొలంలో కొంచెం పని ఉంది కాబట్టి నువ్వు వెళ్ళి ఆ పని చక్కబెట్టాలా అని చెప్పినాడు. అతను ఏం చేసినాడు, వెంటనే నేను పోను, ఈ రోజు నాకు కుదరదన్నాడు. అయితే రెండో కుమారు దగ్గరికి వచ్చి, బాబు నువ్వు ఈ విధంగా పొలంలో కొంచెం పని ఉండదు పోయి చేయాలంటే, ఓ తప్పకుండా పోతా, ఇప్పుడు వెళ్తాను డాడీ అని చెప్పినాడు. ఎప్పుడు పోలేదు, పోనేలే. అయితే పెద్ద కుమారుడు ఏం చేశాడు, కొంచెంసేపు అయిన తర్వాత ఆలోచన చేసినాడు, అరే మా తండ్రి చెప్పేటువంటి ఇది మరి మంచి మాటే కదా, కాబట్టి ఈ పొలంలో పోయి ఈ దినం పని చేస్తే మంచిదే కదా అని కొంచెం ఆత్మ పరిశీలన చేసుకున్నాడు. ఆత్మ పరిశీలన చేసుకున్నప్పుడు తండ్రి చెప్పిన మాట యథార్థంగా ఉంది కాబట్టి వెంటనే తన యొక్క మనసు మార్చుకొని వెళ్ళి మరి తండ్రి చెప్పినట్టు పని అంతా కూడా చేసి వచ్చినాడు. కాబట్టి ఆత్మ పరిశీలన ద్వారా మనము గొప్పవారం అవుతామనే కార్యాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి ఎప్పుడే కానీ. ఆత్మ పరిశీలన ప్రతి ఒక్కరికి ప్రతి అంశంలో కూడా మనకు అవసరము. కాబట్టి గొప్ప గొప్పవారంతా కూడా ఆత్మ పరిశీలన ద్వారా గొప్పవారై